నమస్తే స్వామి గారు. నమస్తే అండి. ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది స్వామి గారు? ప్రచారం బాగానే సాగుతుంది. ప్రజలు మాకు స్పందన బాగా ఇస్తున్నారు. ప్రజలల్లో గెలుస్తామనే ధీమా ఉంది. గెలిపిస్తారు ప్రజల సుతమంలో. ప్రజలు బాగానే ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది. గెలుస్తాం మేము. ప్రజల యొక్క సమస్యలు తీరుస్తాం. వాళ్ళు పక్క గృహాలు అడుగుతారు, పింఛన్లు అడుగుతున్నారు. వాళ్ళు అడిగిన అన్ని హామీలు ఇచ్చుకుంటూ పోయి మేము గెలుస్తాం అనేది నమ్మకం అయితే ఉన్నది మేడం. అండ్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గారికి మీకున్న అనుబంధం ఎలాంటిది? గత 35 సంవత్సరాల నుండి టీడీపీలో ఉంటే మేము టీడీపీ నుండి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎటు పోతే ఆయన వెనుకనే ఆయన కోరిక మేరకు ఆయన సలహా మేరకు ఆయన ఎటు పోతే అటే పోయి గత 35 సంవత్సరాల నుండి ఆయన అనుభవం ప్రకారమే మేము పాలపోకుండా ఆయన ఏ అడుగుజాడలు అడగమంటే అడుగుజాడలు నడుచుకుంటూ ముందుకు నడుస్తున్నామండి. అండ్ ఫైనల్గా మీరు జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? జనాల యొక్క సమస్యలు ఏవి ఉన్నా వాళ్ళ సలహా మేరకు తీసుకొని వాళ్ళ అనుభవాలు తీసుకొని జనాలకు వాళ్ళు ఏది కోరితే అది చేయడం మా ఎమ్మెల్యే గారు సహకారంతో అడిగింది ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టి తీసుకుపోయి వాళ్ళకు పనులు చేయడం జరుగుతుందని కోరుకుంటున్నాం. ఓకే, చూశారు కదా, ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా ఊరి అభివృద్ధి పనులైతే చేస్తాము. ఇప్పటి వరకు ప్రజల స్పందన అయితే చాలా బాగుంది. ప్రచారంలో భాగంగా మేము ప్రజలందరి సహకారాలతోనే మేము ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పేసి స్వామి గారు అంటున్నారు. సో ఖచ్చితంగా చూద్దాం, గెలుపు మాదే అంటూ హామీ ఇస్తున్నారు. కెమెరామెన్ రాకేష్తో ప్రత్యూష, K Times.